హరి ఓం రామకృష్ణ హరి రామకృష్ణ హరి రామకృష్ణ హరి రామకృష్ణ హరి. నేను శ్రీహరి దాస్, పండరీపురం శ్రీ విఠలేశ్వర నిత్యాన్నదాన సత్రం పండరీపురం నుంచి మాట్లాడుతున్నానండి. తనిఖీళ్ళ రామం గారు నాకు ఇప్పుడే ఒక మెసేజ్ అద్భుతమైనది పెట్టారు. అది చూడగానే రామనామం ఇంటింట చేస్తున్నారు వాళ్ళు. ప్రతిరోజు కానీ ప్రతి ఊర్లో ప్రతి ఇంట చేస్తున్నారు. ఇది 99 ఇళ్లలో పూర్తి చేసుకొని 100వ శత జయంతి జరుపుకునేటువంటి సందర్భంగా రేపు ఎంతో చక్కటి కార్యక్రమాన్ని వారు నిర్వహిస్తున్నట్టు ఇప్పుడే నాకు ఒక ఆహ్వాన పత్రిక కూడా పంపించారు. పాండ్రంగడ్ ఉండేటువంటి ఈ యొక్క మందిరంలో పండరీపురంలో ఆయనతోటి రామలక్ష్మణ సీత సమేత హనుమంతుడు కూడా ఇక్కడ వెలిసి ఉన్నాడు. వీరందరూ కూడా రేపు ఆ కార్యక్రమానికి వచ్చి వారు నిర్వహిస్తున్నటువంటిది ఈ యొక్క ఇంటింటా రామనామం అనేటువంటిది ఇంకా ఎన్నో ఉత్సవాలను జరుపుకోవాలని హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో కూడా ఇది ఎంతో ప్రాచుర్యం అవుతుందని చెప్పేసి నేను తప్పకుండా పాండురంగని ప్రార్థిస్తున్నాను. చక్కగా ఈ యొక్క కార్యక్రమం అనేటువంటిది అంత సులువైనటువంటిది కాదు. ఎంతో కష్టపడి ఎంతో వారి యొక్క భక్తికి శ్రద్ధకి నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వారి యొక్క సంకల్పం. అయితే ఈ సంకల్పానికి వెనక ఈయన హనుమంతుడైతే ఈ హనుమంతుడికి వెనక వారి గురువు గారు ప్రసన్న చైతన్య, ఆయన దీనికి ముఖ్య కారకులు కూడా అని చెప్పొచ్చు. ఎందుకంటే వారి ఆధ్వర్యంలోనే ఇవన్నీ కూడా చక్కగా చేస్తున్నారు రామం గారు. కాబట్టి ప్రసన్న చైతన్య నాకెంతో ఆత్మీయుడు, నా సోదరుడు లాంటి వాడు. ఈ విఠలేశ్వర నిత్యాన్నదాన సత్రంలో వారు కూడా భక్త సమాజంలో వీరు కూడా ట్రస్ట్ మెంబరు. కాబట్టి మా యొక్క అందరి ఆశీస్సులు, పాండురంగడి ఆశీస్సులు ఇవన్నిటితోటి ఈ యొక్క ఇంటింట రామనామం అనేటువంటిది ఇంకా ఎన్నో సంవత్సరాలు, యుగాలు కూడా చక్కగా ప్రతి ఇంట, అంటే మనం ఉన్నా లేకపోయినా కూడా ఇది ఆ లింకు అలా జరుగుతూ వెళ్ళాలని చెప్పి కోరుతూ ఈ ఇంటింట రామనామం అనేటువంటిది శతదినోత్సవం అనేటువంటిది రేపు చాలా చక్కగా కళ్యాణం జరగాలని, స్వామివారి యొక్క రామనామం జరగాలని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటాను. రామకృష్ణ హరి రామకృష్ణ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.